హలో పీపుల్. ఈరోజు ఏమైనా డిఫరెంట్గా చేయాలనిపించింది. సో ఈ చిన్ని కుండలో బిర్యానీ చేద్దామని అనుకున్నాను. వాటికి కావాల్సినవన్నీ సెట్ చేసుకున్నా. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్, పెప్పర్, కొరియాండర్ పౌడర్, లెమన్, ఇంకా కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్ కూడా కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ చికెన్ తక్కువ కాబట్టి. వీటినన్నిటిని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కుక్ చేసుకోవాల్సిన పాట్ని ఆయిల్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది స్టిక్ అవ్వదు. అండ్ అదే పాట్లో ఇప్పుడు గీ వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, టమాటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అనే రా స్మెల్ పోయి అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా అంతే 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని గరం మసాలా, కర్డ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చినాక మనం మిగతా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ దాని తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మసాలాలు పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందే 90% బాయిల్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనాతో ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అండ్ అంతే, పాట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ పాట్లో కుక్ చేసాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా బాగుందంట. అండ్ డిఫరెంట్గా ఉంది. ఇది ఒక్కరికైతే బాగా సరిపోతుంది. ఎందుకంటే చిన్న పాట్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.